ఈ చీర నేనే కప్పానని జ్యోతికి ఇంకా తెలీదు అనుకుంటా. వర్ష, నిన్ను రాజు హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. వెళ్ళి డాక్టర్కి చూపించుకో. హాస్పిటల్కి ఏమొద్దమ్మా, రేపటికల్లా తగ్గిపోతుందిలే. అసలే బయట వాతావరణం బాలేదు. జ్వరం ఎక్కువైతే మళ్ళీ కష్టం అవుతుంది. వెళ్ళిరా అమ్మా. సరే అమ్మా. జాగ్రత్త రాజు. టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. వెళ్దాం పదండి. వెళ్ళమ్మా. తనకి హై ఫీవర్ ఉంది. ఇప్పుడు ఇంజెక్షన్ చేయిస్తాను, కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత నేను ఇచ్చిన మెడిసిన్స్ వాడండి. అమ్మో, ఇంజెక్షన్ అంటే నాకు చాలా భయం. నా వల్ల కాదు. టాబ్లెట్స్ ఇవ్వండి చాలు. చిన్నపిల్లలాగా ఇంజెక్షన్ అంటే భయం ఏంటి వర్ష? ఇంజెక్షన్ కి భయపడటానికి చిన్న పెద్ద తేడా ఏమీ ఉండదు. డాక్టర్, తను అలాగే ఉంటుంది. ఫీవర్ త్వరగా తగ్గడం ముఖ్యం. మీరు ఇంజెక్షన్ చేయండి. వద్దు డాక్టర్. భయపడకమ్మా, నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ చేస్తారు. ప్లీజ్ డాక్టర్, వద్దు. నా వైఫ్ జ్యోతి కూడా ఇంతే డాక్టర్. ఇంజెక్షన్ అంటే చాలా భయం. ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు చేయించుకోదు. ఇప్పుడు నేను ఇంజెక్షన్ చేయించుకోకపోతే నేను జ్యోతిని ఫిక్స్ అయినా అవుతాడు దొరబాబు. సరే డాక్టర్, మీరు ఇంజెక్షన్ చేయమని చెప్పండి. ఇందులో రాసిన ఇంజెక్షన్ చేయించండి. అలాగే డాక్టర్. అంతేకాదు, ఈ ఫైల్లో ఉన్న టాబ్లెట్స్ అన్నీ కూడా టైం ప్రకారం వేసుకోండి. టెన్షన్ పడకమ్మా, తగ్గిపోతుంది. పద. వెళ్ళమ్మా.